తెలంగాణ ఉద్యమకారులు, కేసీఆర్ అభిమానులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలిపే విధంగా ఉద్యమ ఆకాంక్షలను మరొక్కసారి ప్రజ్వరిల్లేటువంటి ఒక రీతిలో మేమున్నాం, తెలంగాణను కాపాడుకుంటామనేటువంటి ఒక విశ్వాసం, ధైర్యాన్ని మరొక్కసారి కూడగట్టుకుని దీక్షా దివస్ను పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే ఒక ముఖ్యమైనటువంటి ఒక అంశం, తెలంగాణలో సామెత ఉంది, పనిలేని పెద్ద మనిషి పిల్లితలకాయ కొరిగిండు అని అంటారు. అప్పుడప్పుడు ఊళ్ళల్లో అంటుంటారు, మనకు పనిలేని పెద్ద మనిషి పిల్లితలకాయ కొరుగుతారు. రేవంత్ రెడ్డికి అధికారం ఇచ్చింది ప్రజలు ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో. ఆయన అన్నమాట మీద నిలబడతాడు, ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలన్నీ కూడా తూచ తప్పకుండా అమలు చేస్తాడు. 6 గ్యారంటీస్ కావచ్చు, వేరియస్ డిక్లరేషన్స్ కావచ్చు, రకరకాలైనటువంటి యొక్క అన్నీ కూడా తను అమలు చేస్తాడు అని చెప్పని ఒక నమ్మకంతో, విశ్వాసంతో ప్రజలు ఆయనకు ఓట్లేసి ఆయనను ముఖ్యమంత్రి చేసిండ్రు. ముఖ్యమంత్రి అయినటువంటి ఒక 2వ రోజు నుండి తెలంగాణ మీద తీవ్రమైనటువంటి ఒక దాడి చేస్తూ ఉన్నాడు. తెలంగాణ ఉద్యమం మీద కావచ్చు, తెలంగాణ అస్తిత్వం మీద కావచ్చు, తెలంగాణ బాగుంటే చూడలేనటువంటి ఒక రీతిలో కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ తెలంగాణ అంతా ఆర్థికంగా అతలాకుతలమైందని, అసలు కరెంట్ అంతా కూడా ఏదో ఆగమాగం అయిపోయిందని, కాళేశ్వరం ఆగమైపోయిందని, ఇట్లా మొత్తానికి ఒక నెగటివ్ మైండ్ సెట్ తోటి తనకు ఏ రకమైనటువంటి ఒక కోపం పెట్టుకున్నాడో, ఏ రకమైన అక్కసు పెట్టుకుండో తెలంగాణ మీద తెలియదు. అటు కేసీఆర్ గారి పైన, కేసీఆర్ గారి కుటుంబ సభ్యులపైన, తెలంగాణ పైన ఇవాళ తన అక్కసంతా వెలుగక్కుతూ ఇవాళ చిల్లర మల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆ చిల్లర మల్లర ప్రయత్నాలలో కొనసాగింపే ఇవాళ ఇది సిద్ధమవుతున్న తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్పని ఇవాళ పేపర్లో చూసినటువంటి ఒక విషయం. దీన్ని లోతుగా పోయే ముందు అసలు ఈ తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లొచ్చింది అనేటువంటి ఒక అంశాన్ని కూడా మరొకసారి నేను తెలంగాణ సమాజానికి చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. 2006లో కేసీఆర్ గారు యూపీఏ సర్కార్లో కేంద్ర మంత్రిగా ఉంటూ ఆ రోజు యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంతో పెట్టినప్పుడు 2004లో వాళ్ళతో కాంగ్రెస్ పార్టీతో పొత్తై యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించినటువంటి దాన్ని ఎజెండాగా ఒక మేనిఫెస్టోలో చేర్పించి ఆ రోజు మంత్రివర్గంలో ఉంటూ ఢిల్లీ అంతా కూడా అనేక రాజకీయ పార్టీలను ఒప్పించేటువంటి ఒక పనిలో పడుతూ ఆయన తెలంగాణ సాధన కోసం కొట్లాడిండు. అయితే దురదృష్టవశాత్తు ఆ రోజు యూపీఏ మొత్తం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, పెద్ద ఎత్తున తెలంగాణ ఏర్పాటుకు గండిగొట్టేటువంటి ఒక రీతిలో, తెలంగాణ ఇవ్వకుండా ఉండేటువంటి ఒక రీతిలో వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి ఒక వైనాన్ని చూసి ఆ రోజు కేసీఆర్ గారు తన పనిని, తన పదవిని కూడా రాజీనామా చేసి, నాకు తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యం, నాకు ఈ కేంద్ర పదవి గొప్ప కాదు, ఈ కేంద్ర మంత్రి పదవి గొప్ప కాదు అని చెప్పని దాన్ని రాజీనామా చేసి ఆయన మరొక్కసారి మళ్ళా ప్రజాక్షేత్రంలో తీవ్రమైనటువంటి ఒక స్థాయిలో అటు కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగడుతూనే మళ్ళా తెలంగాణ ఉద్యమ జ్వాలలు మళ్ళా ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం చేసినారు. ఆకాంక్షను ఇంకా బలంగా కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినారు. ఆ ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ గారు ఒక ఉద్యమానికి, ఉద్యమం అంటే ఒక భావన, ఆ భావనకు ఒక గుర్తు ఉండాలా, ఆ గుర్తు చుట్టూ ప్రజల యొక్క ఆకాంక్షలన్నీ కూడా సంఘటితపరచాలా, సమన్వయపరచాలా, ఒక ఉత్తేజితమైనటువంటి, ఒక ప్రేరేపితమైనటువంటి ఒక గుర్తు కావాలా అన్నటువంటి ఉద్దేశంతో అనేక చర్చలు జరిపి, అనేక నెలలు చర్చలు జరిపి ఆ రోజు జయశంకర్ సార్ ఉన్నారు, వారితో పాటు ప్రకాష్ గారు ఉన్నారు, తర్వాత ఇంకా చాలామంది పెద్దలతోటి, జేఎన్టీయూ ప్రొఫెసర్ గంగాధర్ గారు కావచ్చు, లేకపోతే పివిఆర్ చారి అని చెప్పని దాని రూపశిల్పి ఎవరైతే ఉన్నారో ఆయన, తర్వాత ప్రకాష్ గారు, జయశంకర్, ఇంకా అనేక మంది కళాకారులతో, కవులతో, తర్వాత తెలంగాణ ఉద్యమకారులతో, బిఎస్ రాములు గారు లాంటి ఉద్యమకారులు, వీళ్ళందరితో కూడా చర్చ చేసిన తర్వాత ఈ తెలంగాణ ఉద్యమానికి ఊతం ఇవ్వాలంటే, ఈ తెలంగాణ ఉద్యమానికి ఒక ఆత్మస్వరూపాన్ని కనుక మనం చేయాలంటే తెలంగాణ తల్లి ఉండాలా అని చెప్పని తెలంగాణ విగ్రహానికి ఆ రోజు కేసీఆర్ గారి యొక్క ఆలోచనలతో రూపకల్పన చేసిండ్రు. ఎందుకు మరి ఆ విగ్రహం అట్లా వచ్చింది అని అంటే, తెలంగాణ తల్లి అంటే
దేవత, ఒక కనకదుర్గమ్మ తల్లిలో ఒక భూమాతను. తెలంగాణ అంటే భూమి, ఒక భూమాత అనగానే మనం ఏం చూస్తాం, ఒక కిరీటం ఉంటుంది, ఒక దేవత లెక్క ఉంటుంది. అదే స్వరూపం ఉండాలా అని చెప్పని ఆ రోజు ఒక భూమాతకు సింబల్గా తెలంగాణ తల్లిని రూపుదిద్దుతూ ఒక చేతిలో బతుకమ్మ, మన జాతి పండుగ, మన ఆడబిడ్డలు అద్భుతంగా ఆడుకునేటువంటి ఒక మన సంప్రదాయ పండుగ అని చెప్పని, సంస్కృతి ప్రతిబింబించే పండుగ అని బతుకమ్మ. ఇంకో దగ్గర మొక్కజొన్న, తర్వాత జొన్న కంకులు. మన మెట్ట ప్రాంతం వ్యవసాయం ఇవాళ కేసీఆర్ గారి పుణ్యమా అని చెప్పని తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ మనము వరి పంట చూస్తున్నాం. మేము నల్గొండ జిల్లాలో కావచ్చు, మేము ఇద్దరు నల్గొండ జిల్లాకు చెందినటువంటి వాళ్ళం, బూడిద భిక్షమయ్య గారు కానీ నేను కానీ, చాలా ప్రాంతాలలో జొన్నలు, సజ్జలు, జొన్నలు, ఆందాలు తప్ప వేరే వండకపోతుండే. సో ఈ సాంప్రదాయక పండుగలు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి ఒక పంటను చూపెట్టాలా అని చెప్పని అటు ఒక పండుగ, తర్వాత పంటలు, తర్వాత మొక్కజొన్న. అప్పటికి భారతదేశంలోనే అత్యధికంగా మొక్కజొన్న ఉత్పత్తి అవుతున్నట్టుగా రాష్ట్రం తెలంగాణ కాబట్టి ఒక సింబాలిక్గా తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే విధంగా, ఉద్యమ ఆకాంక్షలను బలోపేతం చేసే విధంగా, చైతన్యవంతం చేసే విధంగా, ప్రేరేపించే విధంగా అని చెప్పని ఆ ఉద్యమ సింబల్ను కేసీఆర్ గారు తయారు చేసి పెట్టినారు. దాంతోపాటు ఇంకొక 2 సింబల్స్ కూడా కేసీఆర్ గారు చేసినారు కాలక్రమేణా. ఒకటి నేను చెప్పినట్టుగా తెలంగాణ తల్లి, రెండవది ధూమ్ధామ్. అప్పటిదాకా కూడా గోసి కట్టుకున్నారు, గజ్జలు కట్టుకున్నారు, కానీ ధూమ్ధామ్ అనేది ఒక తెలంగాణ ఉద్యమ బావుటాగా, ఉద్యమ ఆయుధంగా తయారు చేసి పల్లెల్లో ధూమ్ధామ్ కార్యక్రమాలు నిర్వహించడము. మూడవది బతుకమ్మ పండుగ. మన తాత ముత్తాతల చిన్నప్పటి నుండి కూడా బతుకమ్మ ఆడి ఉండొచ్చు, కానీ అది తెలంగాణ ఉద్యమంలో ఒక ఆయుధంగా మార్చేసినారు. బతుకమ్మను కూడా ఒక తెలంగాణ ఆయుధంగా మార్చేసి, ఇట్లా తెలంగాణ తల్లి, తర్వాత బతుకమ్మ, తర్వాత ధూమ్ధామ్, ఈ మూడిటిని ఒక పవర్ఫుల్ వెపన్స్గా, వెపనైజేషన్ ఆఫ్ దీస్ 3 ఇవి చేసి తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతంగా చేస్తూ, తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఆకాంక్షలను, రాష్ట్ర సాధన ఆకాంక్షలను బలోపేతం చేస్తూ కేసీఆర్ గారు ముందుకు తీసుకుపోయినారు. అయితే ఇదేమైనా కొత్తగా చేసినారా కేసీఆర్ గారు అంటే, ప్రపంచంలో అనేక ఉద్యమాల్లో ఇటువంటి ఒక పరిస్థితులే చూసినాం మనం. నేను ఇది చెప్తాను, ఇది మనకు భారత స్వాతంత్ర పోరాటాన్ని కనుక తీసుకున్నట్టయితే దిస్ వాజ్ వన్ ఆఫ్ ద సింబల్స్. అప్పుడు ఇది మహాత్మా గాంధీ గారు భారత స్వాతంత్ర పోరాటంలో 3 మంకీలు, చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు అనవద్దు అని చెప్పని ఆ రోజు బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితపరిచేందుకు, ఒక శాంతియుత పద్ధతిలో మనం పరుషమైనటువంటి ఒక రీతిలో బ్రిటిష్ వారి పట్ల వ్యవహరించొద్దు అని చెప్పని, ఒక అహింసా భావనను ప్రేరేపించడం కోసం అని చెప్పని ఆ రోజు గాంధీ గారు తయారు చేసినటువంటి ఒక ఇది జనగణమన. అట్లనే వచ్చింది తెలంగాణ ఉద్యమ స్వరూపం, అది భారతదేశ స్వాతంత్ర స్వరూపం, అది వందే మాత్రం భారతదేశ స్వాతంత్ర స్వరూపం, అది. అదేవిధంగా ఇది చూడండి ఒకసారి, చెరక అంటే తెలంగాణ, భారతదేశ ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ అనేటువంటి ఒక రీతిలో పల్లెల్లో కూడా చెరక పెట్టించినటువంటి ఒక చరిత్ర ఆ రోజు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఉండే. అట్లా ఈ రకంగా ప్రపంచంలో ఏ ఉద్యమాలైనా సరే, నేను ఇంకొక మీకు నెల్సన్ మండేలా, ఇప్పుడు మీకు కనుక చూసినట్టయితే పావురం నోట్లో ఒక ఆకు పెట్టుకుంటుంది, పావురం ఎగురుతూ ఉండేటువంటి ఒక ఇమేజ్ ఉంటుంది. ఇట్లా అనేక ప్రజా ఉద్యమాలు ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు చేసినప్పుడు ఆ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు, ఆ ఉద్యమ ఆకాంక్షలకు ఒక స్వరూపం ఇచ్చేందుకు అని చెప్పని ఉద్యమ చరిత్రల నేపథ్యంలో కేసీఆర్ గారు ఆ రోజు 4 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షలకు పట్టం కట్టే రీతిలో, కేంద్రం మెడలు వంచే రీతిలో ప్రజలందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చే, సంఘటితం చేసేందుకు, సమన్వయం చేసేందుకు అని చెప్పని తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేస్తే, ఇవాళ అత్యంత దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని విధ్వంసం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మొదలు ఆయన చేసిన ఒక చిల్లర ప్రయత్నం నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. రాజీవ్ గాంధీ విగ్రహానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి పోటీ పెట్టే పని పెట్టినాడు. తీసుకెళ్ళి లోపల ఇవాళ ఏదో ఇత్తడి విగ్రహం అని చెప్పని అంటా ఉన్నారు. పెద్ద ఎత్తున అదేంటి 10 టన్నుల ఇత్తడట, 17 అడుగుల ఎత్తుల తయారీ అని చెప్పని విగ్రహాన్ని తయారు చేస్తూ ఉన్నాడు. తెలంగాణ మీద గౌరవం ఉన్నట్టు, తెలంగాణ తల్లి మీద గౌరవం ఉన్నట్టుగా ఇవాళ నటిస్తూ ఇవాళ మొత్తం విగ్రహాన్ని డీఫేస్ చేయాలనే ఒక కుట్రపూరిత ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి. కిరీటం, ఏదైతే కిరీటం ఉండేనో ఆ కిరీటం తీసేయాలా, ఇంకా మిగతా అంతా కూడా రూపురేఖలు మార్చి పడేయాలా అని చెప్పని వాళ్ళ ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను అందుకే అన్నాను,
పనిలేని పెద్ద మనిషి పిలితలకాయ కొరుకుతాడు అన్నట్టుగా ముఖ్యమంత్రిగా ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయి, ముఖ్యమంత్రిగా ప్రజల యొక్క జీవితాల్లో వెలుగులు నింపు, ఉన్నటువంటి ఒక సాధించిన అభివృద్ధి కంటే ఇంకా బలంగా ఇంకేమైనా అభివృద్ధి సాధించాలి అంటే ఒక ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ లేకుండా ఒక నెగటివ్ మైండ్ సెట్తో, ఒక రిగ్రెసివ్ మైండ్ సెట్తో ఇవాళ రేవంత్ రెడ్డి పనిచేస్తూ ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను ప్రబలీకృతం చేసేందుకోసం తయారు చేసినటువంటి ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇవాళ విధ్వంసం చేసి ఒక సాడిస్ట్ లెక్క, ఒక సైకోపాత్ లెక్క వ్యవహరిస్తూ ఇవాళ అటు తెలంగాణ అస్తిత్వం పైన దాడి చేస్తూ ఉండు, తెలంగాణ ఉద్యమం పైన దాడి చేస్తూ ఉండు, తెలంగాణ సాధించుకు వచ్చినటువంటి ఒక కేసీఆర్ నేతృత్వంలో తయారైన ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని విధ్వంసం చేసి నాకు తెలంగాణ అంటే పడదురా అనేటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తూ ఉన్నాడు. కేవలం ఇవాళ మరొకసారి ఆంధ్ర పెట్టుబడిదారులు కావచ్చు, ఆంధ్ర పాలక వర్గం కావచ్చు, వీళ్ళందరికీ కొమ్ము కాసేటువంటి ఒక రీతిలో వాళ్ళను మెప్పించి ఒప్పించేటువంటి ఒక రీతిలో ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని విధ్వంసం చేస్తూ ఉండు. ఇది పాపం రేవంత్ రెడ్డి గారు, ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది పాపం ఇది. ఎందుకంటే ఆ విగ్రహాన్ని, ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చుట్టూ మా యొక్క ఆకాంక్షలను కోసం అని చెప్పని మేము తెలంగాణ ఉద్యమంలో అందరం కూడా పనిచేసినాం. తెలంగాణ కోటాను కోట్ల మంది ప్రజలు ఆ విగ్రహం కోసం, ఆ విగ్రహం చుట్టూ నిలబడి జై తెలంగాణ నినాదాలు ఇచ్చినారు. జయ జయ హే తెలంగాణ అని చెప్పని ఆ విగ్రహం చుట్టూ పాటలు పాడుకున్నారు. రేవంత్ రెడ్డి నీకు తెలియదు, ఎందుకంటే నువ్వు చంద్రబాబు నాయుడుకు తొత్తుగా పనిచేస్తూ ఆ రోజు తుపాకులు పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల పైన దాడి చేసినట్టు ఒక తెలంగాణ ద్రోహి కాబట్టి నీకు ఆ విగ్రహానికి ఉన్నటువంటి ఒక బంధం, అనుబంధం, ఆత్మీయత అనేటువంటి ఒక పరిస్థితులు నీకు తెలియట్లేవు రేవంత్ రెడ్డి. దురదృష్టం, తెలంగాణ ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత అయినా కుక్కతో ఒక గుండ్రాయి గడితే కూడా చక్కగా కాదన్నట్టుగా నీ బుద్ధిని మార్చుకోలేదు. నేను అనుకున్న కనీసం ముఖ్యమంత్రి అయిన తర్వాతనైనా కొంత విజన్తో, కొంత విజ్డమ్తో, విజ్ఞతతో వ్యవహరిస్తాడు, ఇటువంటి చిల్లర ప్రయత్నాలు చేయడు అంటే ఇవాళ పని కట్టుకొని ఇవాళ ఈ రకమైన దుర్మార్గమైన ప్రయత్నం చేస్తూ ఉండు. ఇది తెలంగాణ మీద దాడిది, తెలంగాణ అస్తిత్వం మీద దాడిది. ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర పాలక వర్గాన్ని మెప్పించేందుకోసం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన ఒక ప్రయత్నం ఇది. నీకు నచ్చకపోతే తెలంగాణ తల్లిని ఎందుకు విధ్వంసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి? ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? నేను ఇంకొక విషయం తీసుకొస్తా ఉన్నాను, ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను ఇవాళ. ఇది ఒక వెకిలి చేష్ట. అధికారం ఉంది కదా అని చెప్పని వెకిలి చేష్టకు పాల్పడతా ఉన్నాడు. నాకు తెలియదు మరి అసలు మొత్తం క్యాబినెట్ ఒప్పుకుందా, మేనిఫెస్టోలో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు కాక మీరు, కానీ ఇది క్యాబినెట్ ఒప్పుకుందా, దీనిపైన విస్తృత చర్చ జరిగిందా, ఇవాళ నువ్వు మార్పులు చేర్పులు చేస్తా అంటున్నావు. మీ తాత జాగీర్లా ఏమైనా విగ్రహాలు? ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, ఉద్యమాన్ని ముందుండి నడుపుతున్నటువంటి ఒక పెద్ద మనిషిగా 10 మంది ఉద్యమకారులు, వందలాది మంది ఉద్యమకారులతో చర్చ చేసిన తర్వాత బిఎస్ రాములు గారు, గంగాధర్ గారు, చారి గారు, ఇటువంటి ఒక పెద్ద పెద్ద జయశంకర్ గారు, ప్రకాష్ గారు, ఇటువంటి వాళ్ళందరితో చర్చ చేసిన తర్వాత వాళ్ళందరి సమ్మతితో, వాళ్ళ ఆలోచనలతో ఆ విగ్రహాన్ని తయారు చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ఎట్ట పోతాడట చూడ్రిగా, సిద్ధమవుతున్న తెలంగాణ తల్లి విగ్రహం ఆయన ఒక్కడే పోతాడట. మీరు మీ ఇంట్లో మీ మదర్దో లేకపోతే మీ గ్రాండ్ మదర్దో విగ్రహాలు పెట్టుకుంటే మాకు ఆ సంబంధం లేదు, కానీ తెలంగాణ ఆత్మను నువ్వు ఆవిష్కరిస్తూ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మార్పు చేర్పులు చేస్తా అంటే నీకెక్కడిది? నువ్వు తెలంగాణ ఉద్యమంలో లేవు, నువ్వు తెలంగాణ ఉద్యమమే దాడి చేసినటువంటి వాడివి. నువ్వు ఆ ఉద్యమ స్వరూపాన్ని ఎట్లా విధ్వంసం చేస్తావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఒక విషయం అడగదలుచుకున్నాను ప్రజలారా, నేను తెలంగాణ సమాజాన్ని కూడా లోతుగా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ సింబల్ని ఎవడన్నా విధ్వంసం చేయగలుగుతాడా? ఈ సింబల్ని ఎవడన్నా విధ్వంసం చేయగలుగుతాడా? చేస్తే ఏమంటాం చెప్పండి? వందే మాత్రం కూడా మనం వాడుకుంటున్న వందే మాత్రం వేరు, ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు వాడుకునేట్టుగా వందే మాత్రం వేరు. రేపు పొద్దుగాల ఈ వందే మాత్రం కాదు ఆ వందే మాత్రం పెట్టండి అంటే ఊకుంటుందా భారతదేశ సమాజం? జనగణమన మార్చమంటే భారతదేశ సమాజం ఊకుంటుందా? ఒక దుర్మార్గమైనటువంటి రీతిలో ఈ దేశంలో మహాత్మా గాంధీని ఎట్లయితే చెరపలేరో తెలంగాణలో కేసీఆర్ను చెరపలేరు, కేసీఆర్ గారు తయారు చేసిన ఉద్యమ స్వరూపాలను కానీ ఉద్యమ అస్తిత్వాన్ని కానీ చెరపలేరు అనేటువంటి ఒక ఇంగితము లేకుండా, విఘ్నత లేకుండా, ఒక క్రూరమైన మనస్తత్వంతో, ఒక సాడిస్ మనస్తత్వంతో ఇవాళ వ్యవహరిస్తూ దుర్మార్గానికి పాల్పడతా ఉన్నాడు. తెలంగాణ అంటే గౌరవం తెచ్చినట్టు ఒక వ్యక్తి కేసీఆర్ గారు, తెలంగాణ అంటే గౌరవం ఇచ్చినటువంటి ఒక విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం. ఆ తల్లి విగ్రహాన్ని వాళ్ళ విధ్వంసం చేయాలనే ప్రయత్నం చేయటం న్యాయం కాదు రేవంత్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకొస్తా మిత్రులారా, ఇది చూడండి, మీరు గూగుల్లో ఈ ప్రోగ్రామ్ చూసేవాళ్ళు దయచేసి గూగుల్లో కొట్టి చూడండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. యాంగ్రీ లయన్స్ ఆఫ్టర్ నేషనల్ ఎంబ్లమ్ కాస్ట్, లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక ఇట్ సెల్ఫ్ ఫ్యూయల్స్ రో బట్ మోడీ గవర్నమెంట్ జస్టిఫైస్ అని చెప్పని కొత్త పార్లమెంట్ కట్టిన తర్వాత పార్లమెంట్ పైన ఈ అశోక 4 లైన్ పిల్లర్ ఏదైతే ఉందో అది అప్పటిదాకా ఒక సాఫ్ట్గా, ఒక గ్రేస్ఫుల్గా ఉన్నటువంటి ఒక సింహాలను నరేంద్ర మోడీ గారు ఏకోన్ముఖంగా, నియంతృత్వంగా
దాన్ని ఒక ఉగ్ర రూపం, ఒక గర్జించి గాండ్రించేటువంటి ఒక సింహాలను తయారు చేసి పెట్టిండు. పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు కూడా ఇది ఆ రోజు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో సందర్భంగా మనం తీసుకున్నటువంటిది, అన్వయించుకున్నటువంటిది. దానిని ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఎట్లా మారుస్తావా అని చెప్పని ఇదే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆ రోజు పోరాటం చేసింది. దురదృష్టం ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి, మరొక్కసారి చెప్తా ఉన్నాను నేను, రాహుల్ గాంధీ సిద్ధాంతాలను పాటించట్లా, సోనియా గాంధీ సిద్ధాంతాలను పాటించట్లా. ఎట్లయితే నరేంద్ర మోడీ ఏ రకంగానైతే సెనగోలు పట్టుకొచ్చి వాళ్లకు సంబంధించినటువంటి ఒక గుర్తులను, ఒక రాచరికపు గుర్తులను ఎట్లయితే పార్లమెంట్లో పెట్టాలనే ప్రయత్నం చేసిండో, ఎట్లయితే ఉగ్ర సింహాలుగా అశోక స్తూపాన్ని ఎట్లయితే ట్యాంపర్ చేసిండ్రో, మ్యానిపులేట్ చేసిండ్రో, ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా అదే రకంగా మ్యానిపులేట్ చేసేట ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను ఒక విషయం చెప్తా ఉన్నాను, ఏం చేయబోతా ఉన్నాడు నాకు సూచాయగా అక్కడిక్కడ ఇన్న ముచ్చట్లు ఏంటంటే కిరీటం ఉండొద్దట, ఓరలేకపోతా ఉన్నాడు. మన తల్లికి మనం కిరీటం పెట్టుకున్నాం, మన తెలంగాణ తల్లికి, భూమాతకి ఎట్లయితే కిరీటం ఉంటుందో మన తల్లికి మనం అట్లా కిరీటం పెట్టుకుంటే ఈ కిరీటం ఎట్లుంటుందని చెప్పని వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ కుట్రతోటి, అసూయతోటి వాళ్ళ ఆ కిరీటాన్ని తీసేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఒకవేళ కిరీటం రేవంత్ రెడ్డి లెక్క ప్రకారం అది ఒక రాచరికానికి సింబల్ అయినట్టయితే దేశంలో ఉన్నటువంటి ఒక హిందూ సంప్రదాయంలో ప్రతి దేవుడి నెత్తి మీద కూడా ఇవాళ కిరీటం ఉంది, తీసేస్తావా రేవంత్ రెడ్డి? ఒక దేవతా స్వరూపం ఉండాలా అని చెప్పని, భూమాత స్వరూపం ఉండాలని చెప్పని తెలంగాణ తల్లికి ఆ విగ్రహం పెడితే నువ్వు ఇవాళ దాన్ని విధ్వంసం చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఒకవేళ అది సామాజిక స్ఫూర్తికి వ్యతిరేకమని చెప్పని రేవంత్ రెడ్డి భావించినట్టయితే నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నాను, ఇవాళ కిరీటం ఉండడమే గనక ఒకవేళ సామాజిక స్ఫూర్తికి వ్యతిరేకమైనట్టయితే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి అని పెట్టుకోవడం కూడా సామాజిక స్ఫూర్తికి వ్యతిరేకమే. ఎందుకంటే ఆయనే అన్నాడు, రెడ్డి అంటే మేము రాజులము, మేము భూస్వాములము, మేము రాచరికం కోసమే పుట్టినము, పరిపాలించడం కోసమే పుట్టినము, మేమంతా భూస్వాములుగా ఉండాలని చెప్పని పలు సందర్భాల్లో మాట్లాడిండు. దయచేసి మీ అందరికి కూడా గుర్తుంటుంది, గూగుల్లో కొడుతుంది, ఇప్పటికి కూడా వినబడుతుంది. ఇఫ్ దట్ వాజ్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ రెడ్డి, దెన్ యూ హ్యావ్ నో రైట్ టు రిమూవ్ ద క్రౌన్ ఆఫ్ ద తెలంగాణ తల్లి. సామాజిక స్ఫూర్తి లేకుండా, ఉద్యమ స్ఫూర్తి లేకుండా చిల్లర మల్లరగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం అత్యంత దుర్మార్గమైనటువంటిది. తెలంగాణ సమాజానికి నేను చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పిచ్చోడి చేతిలో రాయి లెక్క ఇవాళ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తా ఉన్నాడు. అధికారం ఉంది కదా అని చెప్పని విర్రవీగుతూ ఇవాళ ఇష్టం వచ్చినట్టు ఒక ఉద్యమ చిహ్నాలను విధ్వంసం చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఉద్యమ చిహ్నాలను విధ్వంసం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఉద్యమ ఆత్మను విధ్వంసం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉండు. కేసీఆర్ పైన కోపంతో, కేసీఆర్ కుటుంబం పైన కోపంతో, తెలంగాణ పైన కోపంతో ఇవాళ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. ఒక సైకోపాత్ లెక్క, సాడిస్ట్ లెక్క వ్యవహరిస్తూ ఉన్నాడు. హీ మస్ట్ బి టోల్డ్ దట్ హీ షుడ్ నాట్ బిహేవ్ లైక్ దాట్. నేను అపీల్ చేస్తా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మంత్రులకు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది ఉద్యమంలో పాల్గొన్నారు. ఇవాళ ప్రతి పల్లెలో తెలంగాణ తల్లి ఉందండి. ఎన్ని విగ్రహాలను కూలగొడతావు రేవంత్ రెడ్డి? ఇవాళ నీ చేతిలో సెక్రటేరియట్ ఉంది కాబట్టి ఆ సెక్రటేరియట్లో నువ్వు ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి నువ్వు విగ్రహాన్ని పెట్టి ఇవాళ డిఫేస్ చేయాలనే కుట్రపూర్తి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఎన్ని విగ్రహాలను కూలగొడతావు? ఇవాళ ప్రతి పల్లెలో 2, 3, 4, 5 విగ్రహాలు ఉన్నాయి. ప్రతి గల్లీలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. అంటే నీ లెక్క ప్రకారం తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతి చోట విధ్వంసం చెయ్యాలా? మీరు చెప్పండి నాకు, ఇది కుట్రనా కాదా? ఇది తెలంగాణ ఉద్యమం పైన జరుగుతున్న దాడియా కాదా? తెలంగాణ అస్తిత్వం పైన జరుగుతున్న దాడియా కాదా? తెలంగాణ ఆత్మ పైన రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దాడియా కాదా? కేసీఆర్ గారి పైన అక్కస్తో ఇవాళ మొత్తం తెలంగాణ అస్తిత్వాన్ని సర్వనాశనం చేయాలనే ఒక ప్రయత్నం చేస్తూ ఉండు. నేను బాధతో చెప్తా ఉన్నాను, ఎందుకంటే ఆ తల్లి విగ్రహం చుట్టే ఆత్మ లెక్క తిరిగిన మనం అందరం కోట్ల మంది, లక్షలాది మంది, కోట్ల మంది జై తెలంగాణ అంటూ నినాదాలు ఇస్తూ ఆ తల్లి విగ్రహం చుట్టూ తిరిగినాం. ఆ విగ్రహాన్ని వాళ్ళ విధ్వంసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉండు. హీఈస్ డూయింగ్ ఒక పెద్ద పాపం చేస్తూ ఉండు రేవంత్ రెడ్డి. దయచేసి ఈ పాపం నుండి విరమించుకోవాలా అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నువ్వు ఉండే 4 ఏళ్ళు అయిపోయింది, నీ మధ్యలో ఎవరైనా వీకేస్తే రేపు రాహుల్ గాంధీ వద్దంటే ఇంకో 6 నెలల్లో పదవి పోతుంది, 3 నెలల పదవి అవుతుంది. కానీ నీకున్నటువంటి అశాశ్వతమైనటువంటి పదవి కోసం శాశ్వతమైనటువంటి ఒక తెలంగాణ ఉద్యమ గుర్తును నాశనం చేసేటువంటి ఒక హక్కు, అధికారం నీకు లేదు రేవంత్ రెడ్డి. మహాత్మా గాంధీని దేశంలో ఎట్లయితే ఎవరైతే చెరిపోయలేరో కేసీఆర్ పేరు అట్లా చెరిపోయలేరు. ఎట్లయితే ఇవాళ ఒక చెరకానో, ఒక ఖాదీనో, ఒక వందే మాత్రంనో, ఒక జనగణ మన పాటను ఎట్లయితే చెరిపేయలేరో అట్లే తెలంగాణ తల్లిని చెరిపేయలేరు, ధూమ్ధాం చరిత్రను చెరిపేయలేరు, బతుకమ్మ తెలంగాణ ఉద్యమ బావుటగా మారినటువంటి చరిత్రను కూడా చెరిపేయలేరు అనేటువంటి ఒక విజ్ఞత తెలుసుకో రేవంత్ రెడ్డి.
అశాశ్వతమైన ఒక పదవిని ఇది, కానీ శాశ్వతంగా తెలంగాణకు ద్రోహం చేసేట ఒక ప్రయత్నం చేస్తా ఉన్నావు. చరిత్ర ఆనవాళ్లతో చెలగాటమాడితే నిప్పుతో చెలగాటమాడినట్టే రేవంత్ రెడ్డి అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. యు ఆర్ ప్లేయింగ్ విత్ ద ఫైర్. ఆ మంటలు నిన్ను దహించి వేస్తాయి. నిన్ను, నీ పదవిని, నీ అహంకారాన్ని సర్వనాశనం చేస్తుంది రేవంత్ రెడ్డి. నేను చెప్తా ఉన్నాను. ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి ఒక విగ్రహం, ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న ఒక ముద్ర అది. ఆ ముద్రను ఆగమాగం చేయాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నావు. న్యాయం కాదు రేవంత్ రెడ్డి. ఎవరి మెప్పు కోసం చేస్తా ఉన్నావు? ఎవరి మీద కక్ష తీర్చుకోవడం కోసం నువ్వు ఇవాళ ఈ దాడి చేస్తా ఉన్నావు రేవంత్ రెడ్డి అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ చిల్లర మల్లర పనుల వల్ల తెలంగాణకు ఉపయోగపడదు. దానివల్ల 4,000 రూపాయల పెన్షన్ రాదు ప్రజలకు.